చెప్పాను కదండి ఈ పోస్టే. సంఘటన చూసినాక నాకేమనిపించిందంటే, ఇతర మైనారిటీ మతస్థులు దేశంలో లేరు అనుకుందాం కాసేపు. అప్పుడు ఏమైనా మత సామరస్యం ఉంటుందా అని మీరు అనుకుంటున్నారా? నేనైతే అలా అనుకోను. ఇతర మైనారిటీ మతస్థులు దేశంలో ఉన్నారు కాబట్టే మనమంతా హిందువులం ఒకటే అన్న భావనలో ఉన్నారు. అన్య మతస్థులు దేశంలో లేనప్పుడు హిందూ మతం శాఖ శాఖలుగా విడిపోయి యుద్ధాలే చేసుకుంటుంది. ఒకప్పుడు వైష్ణవ శైవుల వలె. ఇప్పటికి కూడా ఆయన వైఖానసుడు కాబట్టి, రంగరాజన్ గారు వైఖానసుడు అని విన్నాను. నాకు ఆయన ఒక సాక్షాత్తు గురువు. ఆయన మహాత్ముడు. ఓకే. సో నాకు ఒక హిందూ గురువు ఆయన. సో ఆయన ఏ రకాలైన ట్యాగ్లైన్తో పెట్టుకోండి. ఆచారాలకు ట్యాగ్లైన్లు ఉండొచ్చు కానీ మనుషుల్ని విడగొట్టడానికి ఉపయోగపడవు. మిగతా వాళ్ళు ఒక ఆయన పెట్టాడండి, ఆయన పేరు ఏదో చక్రమో ఏదో సంస్థ పేరు. అతనేమో చూసి, ఆయన బ్రాహ్మణుడు, ఆయన హిందూ ధర్మం పేరిట ఉన్నవాడు. చూసి స్పందిద్దాం, ఎవరో కూడా దయచేసి అటువైపు చూస్తే ఆయనలో కూడా ప్రజ్ఞా పాఠవాలు ఉన్నట్లుగా ఉన్నాయి. ఆ వీడియో నేను చూశాను. అతను చక్కగా శ్లోకాలు రేపు పొద్దున శ్లోకాలు చెప్పే పాయింట్ బ్లాంక్లో వేసేస్తే శ్లోకాలు చెప్తున్నాడని ఆయన పొగుడుతామా? ఒక మనిషి మీద దాడి చేస్తూ ఉంటే కింద కూర్చుండబెట్టి నానాయాతనకు గురి చేస్తూ ఉంటే సాటి బ్రాహ్మణుడుగా ఏం చేశారు? అలాంటి వీడియో పెట్టారు. ఎందుకులే వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అని పూర్తి స్థాయిలో చెప్పట్లేదు, కానీ అటువంటి వారు కూడా ఉన్నారు. సో మనలో మనం కొట్టుకుని ఎన్నాళ్ళు ఇలా ఉంటాం? ఒకటి కలుసు అవడం కాకుండా